మై నేమ్ ఈజ్ మహేష్. యాక్చువల్లీ నాకు జనవరి 23 రోజు బైక్ యాక్సిడెంట్ అయింది. కారు ఢీకొట్టి మొత్తం గాల్లో నుంచి లేచి హైవే మీద పడిపోయినా. 2 మోకాళ్ళు రోడ్డుకి తాకినాయి, గుద్దుకున్నాయి. ఆ తర్వాత నార్మల్ హాస్పిటల్‌లో జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసినారు. బట్ రికవరీ కాలేకపోయినా. మా బ్రదర్ సజెషన్ వల్ల ఇక్కడికొచ్చిన. ఇక్కడ మన అపోలో హాస్పిటల్‌లో మన డాక్టర్ రవితేజ రుద్రరాజు సార్‌ని కలిసిన. కలిసిన తర్వాత సార్ చూడగానే చెప్పేసినాడు, "నీకు పీసీఎల్ కంప్లీట్ టియర్ అయినది. ప్రాబ్లమ్ ఉన్నది. కంపల్సరీ సర్జరీ చేసుకోవాలని" చెప్పినాడు సారు. తర్వాత మన ఎంఆర్ఐ తీసుకున్నాము. ఎంఆర్ఐ తీసిన తర్వాత అందులో కూడా తేలినది పీసీఎల్ టియర్ ఉన్నది. కంప్లీట్ టియర్ ఉన్నది తేలినది. ఆ తర్వాత సార్ సర్జరీకి రిఫర్ చేసినాడు. తర్వాత సర్జరీ చేసుకున్నాను నేను. ఫిబ్రవరి 21 రోజు నాకు సర్జరీ అయినది. సర్జరీ కూడా చాలా బాగా అయినది. సార్ కూడా చెప్పాడు మంచిగా అయినది అని. తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినాము. ఇప్పటికి 2 మంత్స్ అయింది ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి. ఇప్పుడు నేను మంచిగా నార్మల్‌గా వాక్ చేయగలుగుతున్నాను. ప్రెజెంట్ నాకు బ్రేస్ లేకున్నా కానీ మంచిగా నడవగలుగుతున్నాను. మోకాలు కూడా స్టెబిలిటీ వచ్చినది. సర్జరీ కూడా చాలా బాగా అనిపించినది. డాక్టర్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు ప్రతిసారి. సర్జరీ ముందు నుంచి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు సార్ చాలా బాగా చెప్పాడు. ఫ్రెండ్లీగా, మంచిగా, ఫ్రీగా నా ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకున్నాడు సారు. తీసుకొని సార్ సర్జరీకి రిఫర్ చేసినప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడుతూ చెప్పేశాడు. ప్రతి దానికి సొల్యూషన్ చెప్పాడు. పాజిటివ్ వేలో చెప్పాడు. సర్జరీ అప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించినది. ఇక్కడున్న స్టాఫ్‌తో హాస్పిటల్ యాంబియన్స్ కానీ, స్టాఫ్ కానీ. ఇక్కడ నేను 2 డేస్ స్టే చేశాను. 2 డేస్ చాలా ఫ్రీగా అనిపించినది. తర్వాత నేను విజిట్స్‌కి వచ్చినప్పుడు కూడా సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేసేది. నార్మల్‌గా సారు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేసేది. సార్ షేర్ చేసుకున్నది. నా ఫీడ్‌బ్యాక్ అంతా షేర్ చేసుకున్నది. తర్వాత ఇన్పుట్స్ ఇచ్చేది సార్. ఎలా ఉంది అని. ఓకే. ప్రెజెంట్ ఐ యామ్ గుడ్. థాంక్స్ టు డాక్టర్ రవితేజ రుద్రరాజు సార్ అండ్ అపోలో హాస్పిటల్స్.